నమస్కారం. ఆనందంగా ఆరోగ్యంగా అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. నా వీడియోని చూసిన వాళ్ళందరికీ, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు నేను చేయబోయే వంటకం పేరు బూరెలు. దానికి కావలసిన పదార్థాలు చూద్దాం. ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం. బూరెలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: శనగపప్పు ఒక 100 గ్రామ్స్ నానబెట్టాను, ఒక గంట నానబెట్టాను ముందే. మినప్పప్పు 100 గ్రామ్స్, 50 గ్రామ్స్ బియ్యము. ఈ రెండు కూడా నేను ఒక 4 గంటల సేపు నానబెట్టేశాను ముందే. కావలసినంత నూనె, కొంచెం ఉప్పు. ఇది ఒక 100 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. చక్కెర కొంచెం టేస్ట్ కోసం. ఇది బూరెలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు. బూరెలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఇందాక చూపించాను కదండి. ఇప్పుడు బూరెలు తయారు చేయడానికి అది మనం ఎలా తయారు చేయాలో చూపిస్తున్నా. ఇప్పుడు ముందు మనం కుక్కర్ పెట్టుకొని, శనగపప్పు నేను 100 గ్రామ్స్ ఇందాక చూపించాను కదండి, అది ఒక గంట నానబెడితే పెట్టాను నేను. అది నానబెడితే ఏమవుతుందంటే ఇంకా కొంచెం తొందరగా ఉడుకుతుంది, అందుకోసం. ఇప్పుడు ఇది నేను దీంట్లో పోస్తున్నానండి కుక్కర్లో. ఇప్పుడు ఒక గ్లాసు నేను పప్పు వేస్తే 2 గ్లాసు నీళ్లు పోయాలి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇది ఒక 3 విజిల్ వచ్చినా చాలండి, ఎందుకంటే గంట సేపు నానబెట్టాం కాబట్టి ఎక్కువ విజిల్ అవసరం లేదు. 2, 3 వచ్చినా చాలు, 3 వచ్చినా ఏం కాదు. కుక్కర్ విజిల్ అయిపోయిందండి. ఇప్పుడు తీసేసిన, స్టీమ్ అంతా పోయింది. ఇప్పుడు దీన్ని వడిగట్టుకోవాలండి. నీళ్ళు అస్సలు ఒక చుక్క కూడా ఉండకూడదు. నీళ్ళు లేకుండా ఈ వడిగట్ట ఉంటుంది కదా, దాంట్లో వడిగట్టేసి నీళ్ళంతా పోయిన తర్వాత బాగా ఆరబెట్టాలి. ఆరిన తర్వాత నేను చూపిస్తాను మిక్సీలో వేసేది. ఇప్పుడు ఇది ఇలా చేశాను. ఈ నీళ్ళంతా పోవాలి. పోయిన తర్వాత నేను తాంబూలంలో వేసి బాగా ఫ్యాన్ కింద పెట్టి ఆరబెడతానండి. ఆరాలి ఇది. ఇది బాగా ఆరిన తర్వాత చూపిస్తానండి. ఇప్పుడు పప్పు అంతా మొత్తం తాంబూలంలో వేసాను కదండి. దీన్ని మనము పప్పు గుత్తి ఉంటుంది కదా, దాన్ని పెట్టి స్నాష్ చేయాలి. చేసి తర్వాత బెల్లంతో మిక్సీలో వేస్తే కొంచెం బాగుంటుంది, అందుకోసం. లేకపోతే పలుకులు పలుకులుగా ఉంటుంది, అందుకోసం. లైట్గా స్నాక్ చేస్తున్నానండి, ఎక్కువ కాదు. అయిపోయిందండి. ఇది కొంచెం ఆరిన తర్వాత చూపిస్తానండి మళ్ళీ. శనగపప్పు దీంట్లో వేసానండి. ఇప్పుడు గ్రైండ్ చేస్తాను. నీళ్లు లేకుండా రుబ్బాలి, రుబ్బుతున్నా.
రుబ్బేసానండి, మొత్తం పొడి పొడిగా వచ్చేసి చూడండి. ఇది ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు బియ్యంని పొద్దున్న నేను నానబెట్టి ఉన్నాను కదండి, బియ్యము తర్వాత మినపప్పు, దాన్ని నేను మిక్సీలో వేస్తాను. కొంచెం నీళ్లు పోసుకోవాలండి, ఎక్కువ పోయకూడదు, కొంచెం పోసుకోవాలి. పిండి రుబ్బేసానండి, దీన్ని ఒక బౌల్లో వేసి చూపిస్తాను. ఇప్పుడు పిండి నేను రుబ్బాను, ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ నెయ్యి వేయాలండి. ముందు 1 స్పూన్ నెయ్యి వేస్తాము, తర్వాత ఇంకో స్పూన్ వేయచ్చు. ఇది కొంచెం కాగిన తర్వాత ఇందాక మనము రుబ్బుకొని వచ్చాం కదండి ఈ పప్పు, దీన్ని మనము బెల్లము ఇందాక నేను 1 గ్లాస్ తీసుకున్నాను కదండి, 1 గ్లాస్ తీసుకున్నాను కదా. ఇప్పుడు ఈ బెల్లం దీంట్లో వేసి కొంచెము పాకం పట్టాలి. కొంచెం లైట్గా వేడిలో అది దాన్ని ఇచ్చేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం లైట్గా వేడికి అదే కరిగిపోతుందండి. ఇప్పుడు మనం పప్పు పెట్టాం కదా రుబ్బి, ఆ పప్పు దీంట్లో వేసుకొని కలపాలి. ఉండలంతా ఏమీ రాకుండా నిదానంగా సిమ్లో పెట్టుకొని మనం దీన్ని కలుపుకోవాలి. కలుపుకుంటే బాగుంటుంది. పప్పుని మనము బాగా పెద్దగా ఇది మిక్సీలో వేసి రుబ్బాం కాబట్టి ఈ పప్పు అంతా మొత్తం కూడా ఈ యొక్క బెల్లంలో కలిసేటట్టుగా బాగా మనం కలపాలి. ఈ వేడికే అది ఇదైపోతుంది రండి, కరిగిపోతుంది బాగా. పప్పులో కొంచెం కూడా నీళ్ళు ఉండకూడదండి, శనగపప్పు. ఇలా చేస్తే ఏమవుతుందంటే 1 వారం అయినా కూడా చెడిపోదు, మనం బయట పెట్టుకున్నా కూడా ఏం కాదు, చెడిపోదు. అందువల్ల ఈ ప్రాసెస్ ఇలా చేస్తారు. అసలు 1 నిమిషం కూడా గరిట తీయకుండా ఉండాలండి, ఎందుకంటే దాంతో కలుపుతూనే ఉండాలి, అయితే అడుగు మాడిపోతుంది. అడుగు మాడిపోయిందంటే మనకి స్మెల్ వస్తుంది, ఆ మాడు వాసన మంచిది కాదు. కాబట్టి మనం జాగ్రత్తగా దీన్ని కలుపుతూ ఉండాలి. మీకు ఇంకా కొంచెం స్వీట్ కావాలి అని అనుకుంటే ఇంకా కొంచెం బెల్లం కూడా వేయచ్చండి. నేను 1 గ్లాస్కి 3/4 గ్లాస్ వేసాను, అంటే కొంచెం పావు తక్కువ వేసాను. స్వీట్ ఎక్కువ కావాలి అన్నవాళ్ళు ఇంకా కొంచెం కూడా స్వీట్ వేసుకోవచ్చు. అమ్మవారికి చాలా ప్రీతికరమైనది శనగపప్పు. శనగపప్పు బెల్లం వేసి ఏ పదార్థం మనం చేసినా కూడా అమ్మవారికి ఇష్టంగా ఉంటుంది. వరలక్ష్మి వ్రతం వస్తుంది అండి, ఆ రోజు మనం అమ్మవారికి కొంచెంగా దగ్గర పడుతుంది చూడండి. బెల్లంలో పెద్దగా పప్పు అంతా కూడా బాగా ఇదైపోవాలి, కలిసిపోతే ఉండలు చుట్టడానికి బాగా వస్తుంది.
ఇప్పుడు చూడండి గట్టిగా అయిపోయింది చూడండి. మామూలుగా ఇవి వేడి బాగా ఆరిన తర్వాత చుట్టడానికి వస్తుంది. ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నాను చూడండి. ఇలా చేసిన తర్వాత మనం కొంచెంసేపు ఫ్యాన్ కింద పెట్టామంటే ఆరిపోతుంది. ఇది బాగా అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేస్తే కమ్మగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఆవు నెయ్యి వేస్తున్నాను నేను. ఆవు నెయ్యి మంచిదండి మనం వాడితే. ఎప్పుడు కూడా దేవుడికి ప్రసాదాలు ఏం చేయాలనుకున్నా కూడా మనము ఆవు నెయ్యితోనే చెయ్యాలి, అది బాగుంటుంది. అమ్మవారికి కూడా ప్రీతికరమైనది ఆవు నెయ్యి. ఇప్పుడు ఇది ఆరిన తర్వాత చూపిస్తానండి. బాగా ఆరబెట్టేసి ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇందాక పిండి ఇది నేను బాగా చూపించాను కదండి, అది బాగా ఆరిపోయింది. ఇప్పుడు ఇలా ఆరినది బెల్లంతో చేసిన పాకంతో వేసి దాన్ని బాగా నేను రుబ్బాను కదా. ఇప్పుడు దీన్ని మనము ఉండలు ఉండలుగా చేసుకోవాలి. దీంట్లో నెయ్యి పోసాను కాబట్టి ఈజీగా వస్తుంది మనకి. ఇలా బాల్గా చేసుకోవాలి ఒక్కొక్కటి. ఇది పూర్ణం అంటారండి దీన్ని. ఇప్పుడు ఇలా బాల్గా చేసుకొని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని నెయ్యి వేసుకుంటే చేతికి అతుక్కోదు, బాగా వస్తుందండి బాలు. ఇప్పుడు ఇలా బాల్ చేయడానికి వచ్చింది అంటే పూర్ణము పర్ఫెక్ట్గా ఉందని అర్థము. ఇప్పుడు దీన్ని మనము నూనెలో వేసి తీయాలి, అది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. నూనె కొంచెం ఎక్కువే పోసుకోవాలండి, ఎందుకంటే అది మునిగేటట్టుగా పోయాలి. ఇప్పుడు నూనె కాగే లోపల మనం ఇప్పుడు ఇవన్నీ బాల్గా మనం చేసుకున్నాం కదండి, ఇది ముంచడానికి దీన్ని తోపు అంటారు. ఈ పిండి ఇది బియ్యము తర్వాత మినప్పప్పు బియ్యము రెండు కలిపి మనము ఇందాక నానబెట్టుకొని అది మిక్సీలో వేసి రుబ్బాం కదా, దీన్ని మనము దీంట్లో ముంచి ఇది కాగిన తర్వాత దీంట్లో వేసి తీయాలి. ఇదే అనమాట. దీంట్లో కొంచెము టేస్ట్ కోసం కొంచెం ఉప్పు వేయాలి, ఎక్కువ కాదండి, కొంచెమే వేయాలి లైట్గా. ఇదిగోండి ఉప్పు, కొంచెం చక్కెర టేస్ట్ కోసము. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదంటే పర్వాలేదు, కానీ కొంచెం రుచి వస్తుంది అనమాట. ఉప్పు కొంచెం చక్కెర వేస్తే టేస్ట్ బాగుంటుంది అందుకోసం. ఇప్పుడు ఇది బాగా కరిగిపెట్టి మరీ ఎక్కువ నీళ్లుగా ఉండకూడదు, అలా గట్టిగా మరీ ఇదిగా ఉండకూడదు, సుమారుగా ఉండాలి. ఇది దాంట్లో డీప్ చేసేటట్టుగా, అంటే దీంట్లో ఈ యొక్క ఇదిని పూర్ణంని దీంట్లో వేసి ఇలా పెట్టి తీయాలి. నూనె కాగానే చూపిస్తానండి. నూనె బాగా కాగాలండి, లేకపోతే అది పూర్ణం అంతా కూడా ఇట్లా విరుచుకొని పోతూ ఉంటుంది. ఇంకోటి దాని లోపల బాగా ఉడకదనమాట. నూనె బాగా కాగిందండి. ఇప్పుడు ఈ బాల్ లాగా మనం చేసుకున్నాం కదా పూర్ణాన్ని, ఇప్పుడు ఈ తోపులో ముంచాలి బాగా. బాగా కాగిన తర్వాత తీసి మనము పక్కన దీంట్లో వేసుకోవాలి. టిష్యూ పేపర్ పెట్టేసి దాని మీద వేసామంటే నూనె అంతా కూడా బాగా లాగేస్తుంది. ఈ టిష్యూ పేపర్ను వేసేసుకోవాలండి.
మా ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి. మీ వాళ్ళందరికీ కూడా చెప్పి షేర్ చేయండి. నమస్కారం.